హలో గైస్, వెల్కమ్ టు ద డిక్ప్యాడ్ హబ్. నా ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ ఒక బిజినెస్కు రైట్ నేమ్ ఎలా పిక్ చేయాలి అని చెప్పాను, అది కూడా నా క్లయింట్ని బేస్ చేసుకొని. నౌ ఈ వీడియోలో ఆల్రెడీ నా క్లయింట్కి క్రియేట్ చేసిన నేమ్తో ఎలా ఒక లోగో క్రియేట్ చేయాలో చెప్తాను. అది కూడా 2 లోగోస్ క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చేసి చాట్‌జీపీటీని యూజ్ చేసి ఒక లోగో క్రియేట్ చేస్తాను, ఇంకొకటి వచ్చేసి క్యాన్వాని యూజ్ చేస్తూ ఇంకొక లోగో క్రియేట్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు క్యాన్వా డాష్బోర్డ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యూ కెన్ సెర్చ్ లోగో హియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే లోగో అని మీకు కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది లోగోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ప్రీ డిజైన్ లోగోస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఆల్సో చూస్ ఫ్రమ్ దీస్ ఆల్సో లైక్ ఇఫ్ యూ వాంట్, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ క్రియేట్ బ్లాంక్. సో వన్స్ మీరు క్రియేట్ బ్లాంక్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ డాష్బోర్డ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోగో క్రియేట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు ఏదైతే వైట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైట్ బ్యాక్గ్రౌండ్ని దానికి ఒక స్పైసీనెస్ మనం చూపించాలి కాబట్టి లైక్ ఐఎమ్ చూసింగ్ మెరూన్ కలర్. సో వన్స్ ఇది చూస్ చేసుకున్న తర్వాత లైక్ యూ కెన్ గో ఫర్ ద ఎలిమెంట్స్ అండ్ సర్చ్ ఫర్ ద స్పైస్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు స్పైసీ థింగ్స్ మీకు వచ్చాయి, లైక్ మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చాయి. బట్ ఐ వాంటెడ్ టు యాడ్ సంథింగ్ ఫ్లేమ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఐఎమ్ చూసింగ్ దిస్. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు నచ్చకపోతే లైక్ మీకు సిమిలర్గా ఉండే ఇమేజ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి మ్యాజిక్ రికమెండేషన్స్లో. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఐఎమ్ చూసింగ్ ద ఫస్ట్ వన్. ఇది పర్ఫెక్ట్గా అలైన్ చేసుకున్న తర్వాత నౌ మన థీమ్ వచ్చేసి మెయిన్లీ ఆన్ ద మదర్ కాబట్టి మదర్ ఇమేజ్ లేకపోతే ఇట్ నాట్ లుక్స్ గుడ్. సో నేనేం చేశానంటే ఆల్రెడీ గూగుల్లో లైక్ ఇండియన్ మామ్ విత్ కార్టూన్ ఇమేజెస్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు ఐ గాట్ లైక్ అ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ లైక్ దిస్. సో మీరేంటంటే ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ కాపీరైట్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. సో నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఆ ఇమేజ్ వచ్చేసి మీకు అప్లోడ్స్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో వన్స్ ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉంది. సో ఐ వాంటెడ్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ పైన ఉన్న ఆప్షన్లో బీజీ రిమూవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా ఇమేజ్ని అలైన్ చేసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ మిర్చీస్. సో ఐఎమ్ చూసింగ్ దిస్ మిర్చి. సో ఐ వాంటెడ్ టు యాడ్ 2 మిర్చీస్, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో. సో మన దగ్గర ఒక మిర్చి ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ అయి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫ్లిప్ అవుతుంది. సో వన్స్ మీరు పర్ఫెక్ట్గా అలైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గో విత్ ద టెక్స్ట్. సో మీకు టెక్స్ట్ ఐకాన్స్ ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ ప్రీ డిజైన్ టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తాయి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ ఎనీ డిఫరెంట్ టెక్స్ట్ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ చూసింగ్ ద ఫస్ట్ వన్. ఎస్, సక్సెస్ఫుల్లీ మనము క్యాన్వాని యూజ్ చేస్తూ ఒక లోగో క్రియేట్ చేసాము. నౌ చాట్‌జీపీటీని యూజ్ చేస్తూ ఎలా ఒక లోగోని క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇది చాట్‌జీపీటీ తెలియని వారు ఎవరు లేరు. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా మనకి మెసేజ్ కొడుతుంది. ఆర్ ఎల్స్ లైక్ మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దాని ప్రకారం అది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. సో మెయిన్లీ డైలీ వచ్చేసి ఇది 3 ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. సో నేను కూడా ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. లెట్స్ సీ ఈ 3 ఇమేజెస్లో చాట్‌జీపీటీతో ఒక లోగో క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి హాయ్ అని టైప్ చేస్తున్నాను. హాయ్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? ఓకే. సో బేసికలీ ఐ వాంట్ యువర్ హెల్ప్ టు క్రియేట్ ఏ లోగో టు మై క్లయింట్. ఎస్, sure, I can help you design a logo concept. Could you tell me more about your client's business? For example, business name, industry, style preferences, colors, icons, shapes, targets. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతాం.
సో నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే బెటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ అండ్ ఆల్సో ద బిజినెస్ థీమ్ బేస్డ్ ఆన్ దట్ క్రియేట్ ఏ లోగో రైట్ పర్ఫెక్ట్ ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్ name is Pickles by Hungry Mom. Now create a logo. సో చూడండి ఎంత ఫాస్ట్గా ఇది ప్రాంప్ట్ని రిసీవ్ చేసుకుందో. సో ఇట్ వాజ్ జనరేటింగ్. ఓకే ఇమేజ్ పికిల్స్ బై హంగ్రీ మామ్ బాగానే ఉంది. ఫ్యామిలీ హెల్సల్ ఇంకొంచెం క్రియేటివ్గా మన రిక్వైర్మెంట్స్ బట్టి అడుగుదాం. Okay, again it was creating a logo. Let's see. Oh my god, లోగో మాత్రం మనకన్నా చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది గ్రేట్. చూద్దాం, ఇంకొక ప్రాంప్ట్ ఉంది కదా, యూజ్ చేద్దాం. అది నీడ్ మోర్ క్రియేటివ్. ఓకే, ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్. It is a more creative version of the logo. ఇది ఓకే, కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ జాతర ఎక్కువైంది అనిపిస్తుంది. సో బెటర్ వీ కెన్ చూస్ ద సెకండ్ వన్ ఇట్ సెల్ఫ్. సో ఇది బెస్ట్, సెకండ్ వన్ ఈజ్ ద బెస్ట్, రైట్. సో నో మీరు చూసారు, వితిన్ 2 minutesలో నేను ఒక చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా లోగో క్రియేట్ చేశాను. సో మీ బిజినెస్కి మీరు లోగో క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఇలాంటి టెక్నిక్స్ మీరు వాడచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ వీడియో ఇంతే గైస్. హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.